పరమభక్తుడొకడు పలకరించాడు. మనసులో ఉండే మాటనొకదాన్ని దాచలేక పైకి పలికాడు. లోకాలు మ్రొక్కేటి మాధవుడివే, నీకంటూ ఏదన్న లోటుందా? ముక్కంటి మరిదై మహాలక్ష్మి తనదై ఎవరికైనా కోరికుంటుందా? చిరునవ్వు చిందించి అచ్యుతుడు చిన్నగా గుక్క తిప్పక చెప్పె తన బాధని. శంఖచక్రాలున్న విష్ణువైనా సంకనెత్తిన తల్లి దాసుడేరా. నన్ను చూడ కోరితే శరణమొకటే దిక్కు, ఆమె నీడని అడుగు అరక్షణములో దక్కు. నిదురలో జడిసిన మేలుకొని అరిచిన, ఆటలో అలిసిన పసిచంప తడిసిన, ఆకలని అడిగిన అల్లరిగా అలిగిన, ఆఖరికి ఆ తల్లి నన్ను చేరిన. అమ్మా అని అడిగితే అన్నొదిలి వస్తుంది, ఆ కంటి కరుణతో నిన్ను కాపు కాస్తుంది. కరుణామయుడినంటూ నాకన్ని పూజలా, ఆమె ఓర్పు ముందు నేనెక్కడా? సృష్టినైతే చేసి దేవునైతిని కాని నాకొక్క అమ్మనే చెక్కలేను. పాముపై పరుపేసి పవళించినా కాని అమ్మ ఒడి అందాకే అసలు కొనుకు, అందుకే నడిచాను. స్త్రీ సంతోషించినా, స్త్రీ కోపగించినా అమ్మవారు సంతోషించినట్టే, అమ్మవారు కోపగించినట్టే అన్నాడు. అందులో స్త్రీ సంతోషిస్తే దేవతలు సంతోషించి వారి వంశాలను కాపాడతారట. స్త్రీ దుఃఖపడినా కోపగించుకున్నా దేవతలకు కోపం కలిగి వాళ్ళ వంశాలని దెబ్బతీస్తారని ధర్మశాస్త్రం చెప్తున్నది. దీన్ని బట్టి స్త్రీకి మన శాస్త్రంలో ఎంత మర్యాదనిచ్చారు, గౌరవాన్ని ఇచ్చారో చూడాలి. ఏ రూపంలో ఉన్నా స్త్రీ పూజ్యురాలే. అందుకే స్త్రీ స్వరూపము జన్మ నుంచి శుద్ధమే అని చెప్పారు. పురుషుడికైతే సంస్కారములు చేస్తేనే గాని శరీరానికి శుద్ధత్వం రాదట. స్త్రీ జన్మతః శుద్ధురాలే. అందుకే 2వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచే స్త్రీని పూజ్యురాలుగా మనం భావన చేస్తాం. అందుకు స్త్రీ మంగళ స్వరూపమే. అందుకు స్త్రీని ఏనాడో అవమానించరాదు, తక్కువగా చూడరాదు అని ధర్మశాస్త్రములన్నీ చెప్తున్నాయి. ఎందువల్ల? అమ్మవారి యొక్క విభూతి ఉంది స్త్రీలలో. ఇది దర్శించవలసిన విధానం. అంతేకాదు, స్త్రీలను అవమాన దృష్టితో చూసేవాడు, కాముక దృష్టితో చూసేవాడు శక్తి ఉపాసనలో పండలేడు అని శాక్తేయం పెద్ద హెచ్చరిక చేస్తుంది.